జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో లైఫ్ అకౌంట్ గురించి తెలుసుకున్నారు. ఈరోజు భౌతికవాదం నుండి బయటపడగలమా అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. నిన్న మీరు తెలుసుకున్నటువంటి లైఫ్ అకౌంట్ని గురించి మరొకసారి సమీక్షించుకుందాం. ఆధ్యాత్మిక మార్గం అనేది వినడానికి, తెలుసుకోవడానికి, బోధించడానికి, రచించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిజ జీవితంలో సాధ్యం కాదు. ఎందువలన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మను గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోనికి పొందటం అంటే అది మామూలు విషయం కాదు. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆ మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు జీవన విధానం చాలా స్వచ్ఛంగా, పవిత్రంగా ఉంది. నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైనటువంటి స్థావరాలు పుష్కలంగా ఉన్నాయి. జనాభా తక్కువగా ఉంది, వనరులు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల మానవుడికి ఎటువంటి సమస్యలు లేవు. సమస్యలు లేవు కాబట్టే నిండుకొండ లాంటి మనసు నుండి అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని వాళ్ళు వెలుగులోకి తెచ్చారు. అయితే అప్పటికిప్పటిగా దాదాపుగా 8000 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మానవుడు దశల వారీగా భౌతికవాదపు మొత్తం పెంచుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో ఎవరు కూడా లౌకిక జీవితం నుండి బయటపడే అవకాశం లేదు. భౌతికవాదం అనేది తప్పనిసరి. ఇటువంటి స్థితిలో లైఫ్ అకౌంట్ని జీరోగా మెయింటైన్ చేయటం అనేది సాధ్యమవుతుందా? నాకు తెలిసినంతవరకు సాధ్యం కాదు. అన్నీ వదులుకున్నటువంటి సర్వసంగ పరిత్యాగి అయినటువంటి సన్యాసి వేరు, గృహస్థ జీవితాన్ని కొనసాగిస్తూ కుటుంబ పోషణలో ఉంటూ, వృత్తిలో ఉంటూ, వ్యాపారంలో ఉంటూ, దైనందిన కార్యక్రమాల్లో ఉంటూ ప్రజా సంబంధాలను పెంపొందించుకుంటున్నప్పుడు జీరో అకౌంట్ మెయింటైన్ చేయటం అనేది సాధ్యం కానే కాదు. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగర సత్యం ఏంటంటే, ప్రకృతి మనల్ని నిరంతరం కూడా పరీక్షిస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించేటట్లయితే తప్పనిసరిగా శిక్ష ఉంటుంది. ప్రస్తుతం అందరూ కూడా ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతి వనరులను అవసరానికి మించి సేకరించుకోవటం వల్లనే సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ప్రకృతితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని పూర్తిగా వదులుకుంటున్నారు. ప్రకృతిని కేవలం పదార్థంగా భావిస్తున్నారు. దానికి వెల కట్టి క్రయ విక్రయాలకు ఉపయోగిస్తూ వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ ప్రకృతి వనరుల ద్వారానే జీవితం గడవాలనేటటువంటి భావంతో పూర్తిగా అందులో ఇరుక్కుపోయారు. కాబట్టి మానవ జీవితం ఒక రకంగా చెప్పాలంటే కడు దుర్భరంగా ఉంది. ఇటువంటి స్థితిలో ధర్మంగా జీవించటం అనేది సాధ్యం కాదు. ధనం అనేది తప్పనిసరి. అడుగు ముందుకు వేయాలన్నా తప్పనిసరిగా డబ్బులు అవసరం అవుతున్నాయి. కరెన్సీ లేకుండా కష్టాల నుంచి బయటపడే అవకాశమే లేదు. నాకు తెలిసినంత వరకు 100కి 90% సమస్యలు కరెన్సీతోనే ముడిపడి ఉన్నాయి. పుష్కలంగా ఆర్థిక వనరులు ఉంటేనే అంతరంగంలో సంతృప్తి ఉంటుంది. ఆర్థిక వనరుల కొరత ఉండి ఆధ్యాత్మిక మార్గంలో సాధన కొనసాగించిన అదంతా కూడా వ్యర్థమవుతుంది. అందువలన సాంకేతిక పరంగా ఆలోచించగలగాలి, టెక్నికల్గా ఆలోచించగలగాలి. అయితే మనం అందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, బయట అకౌంట్ మెయింటైన్ చేయాలి, కానీ అంతరంగంలో జీరో అకౌంట్ ఉండాలి. మనం మార్చవలసింది బాహ్య ప్రపంచాన్ని కానే కాదు,
అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకోవాలి, అంతరంగ స్థితిని మార్చుకోవాలి. అంతరంగం మారుతుందనుకోండి, బాహ్య ప్రపంచం కూడా మారుతుంది. అంతరంగంలో కలుషితం ఉండి బాహ్య ప్రపంచంలో పవిత్రంగా జీవించడం సాధ్యం కాదు. అంతరంగం పవిత్రంగా ఉందనుకోండి, బాహ్య ప్రపంచం కూడా పవిత్రంగా కనిపిస్తుంది. అయితే ఎవరైతే జీవితాన్ని గురించి సక్రమమైనటువంటి అవగాహన గావించుకొని దానిని గురించి అన్ని కోణాల నుంచి విశ్లేషించుకొని జీవితాన్ని క్రమబద్ధీకరించుకుంటారో వారు జీరో అకౌంట్ మెయింటైన్ చేయటం సాధ్యమవుతుంది. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం, అందరూ కూడా తప్పనిసరిగా గ్రహించవలసినటువంటి అంశం. జీరో అకౌంట్ అనేది బ్యాంకుకు సంబంధించింది కాదు, మన అంతరంగానికి సంబంధించింది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులకి జీవిత పరమార్థం తెలుస్తుంది. జీవిత పరమార్థం తెలిసిందంటే జీవితాన్ని సరళంగా సామాన్యంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. కుటుంబ పోషణలో ఉంటూ, దైనందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ, వృత్తిలో వ్యాపారంలో కొనసాగుతూ, ప్రజా సంబంధాల్లో ఉంటూ కూడా అంతరంగాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోగలిగితే నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి జీవిత కాలంలో ఎంత వస్తుందో అంత పోతుంది, ఎంత పోతుందో అంత వస్తుంది. ఇవాళ వస్తుందంటే గతంలో తప్పనిసరిగా ఇచ్చి ఉంటాం. గతంలో ఇవ్వకుండా ఇవాళ పొందుతున్నామంటే భవిష్యత్తులో తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుంది. భౌతికంగా ఎదుగుతూ ఉంటే అంతరంగం బలహీనపడుతూ ఉంటుంది. స్థూలమైనటువంటి అభివృద్ధి జరుగుతుందంటే సూక్ష్మమైనటువంటి మనసు బలహీనపడుతూ ఉంటుంది. గత 25,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషికి జరిగింది ఏందో ఒకసారి ఆలోచించండి. భౌతిక సంపద యొక్క నిష్పత్తి పెరుగుతూ ఉన్నప్పుడే మానసిక శక్తులు బలహీనపడుతూ వస్తున్నాయి. మనిషి బలహీనపడే కొలది భౌతిక సంపద కోసం ఆరాటం పెరుగుతూ వచ్చింది. నాకు తెలిసినంత వరకు ప్రస్తుత కాలమాన పరిస్థితులలో భౌతికవాదం నుండి బయటపడటం సాధ్యం కానే కాదు. క్రీస్తు పూర్వం నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు గురుకులాలలో, ఆశ్రమాలలో, పవిత్రమైనటువంటి స్థావరాల్లో ఆధ్యాత్మికతను గురించి బోధించడం జరిగింది, కొంతమంది ఆచరించడం జరిగింది. అది ప్రపంచానికి ఎంతో కొంతమేరకు ఉపయోగపడింది. కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మానవుడు పూర్తిగా భౌతికవాదంలో ఇరుక్కుపోయాడు. ప్రకృతి మీద పూర్తిగా ఆధారపడుతున్నాడు. చట్టం, న్యాయం ఆధిక్యతను సంతరించుకున్నాయి. సత్యం, ధర్మం రెండు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. ఒకప్పుడు లగ్జరీ అనుకున్నటువంటి వస్తువులన్నీ కూడా నేడు సామాన్యంగా మారాయి, అవసరాలుగా మారాయి. ఎంతొచ్చినా ఇంకా సరిపోదనేటటువంటి భావన బలీయమవుతూ వస్తుంది. అంతెందుకు, ఆధ్యాత్మికవేత్తలు కూడా ఆర్థిక వనరుల కోసం ధనవంతుల మీద ఆధారపడుతున్నారంటే ఆర్థిక వనరుల యొక్క విలువ ఎంత ఎక్కువగా ఉందో ఆలోచించండి. పైగా మనిషి శారీరకంగా బలహీనపడే కొలది చుట్టూ భౌతిక సంపద లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. భౌతికవాదం అనేది తారాస్థాయికి చేరుతూ వస్తుంది. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాల యొక్క సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వలన సుఖవంతమైన, సులభతరమైన జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావంతో మానవులంతా ప్రకృతి మీద చేస్తున్నటువంటి ప్రయోగాల వలన, పరిశోధనల వలన, సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో ఉండటం వల్ల ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతూ వస్తున్నాయి. ఎంతో కొంతమేరకు పని సులభం అవుతుంది, కానీ అంతే మోతాదులో
మనిషికి మానవ జాతికి సమస్యలు పెరుగుతూ వస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికతను బలవంతంగా చెవులో నూరిపోసినా అది అనుభవంలోకి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి భౌతికవాదం అనేది ప్రస్తుత పరిస్థితులలో ప్రతి వ్యక్తికి తప్పనిసరైంది. ఈవెన్ ఆశ్రమ జీవితాన్ని గడిపేటటువంటి వాళ్ళల్లో కూడా భౌతికవాదపు ఛాయలు కనపడుతూ ఉన్నాయి. వ్యక్తిగతంగా సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించవచ్చును, కానీ కుటుంబ పోషణ మాత్రం తప్పనిసరిగా భౌతికవాదంతో ముడిపడి ఉంది. భౌతికవాదం పెరుగుతుందంటే తప్పనిసరిగా శరీరాలు బలహీనపడుతున్నట్లే. అసలు భౌతికవాదం యొక్క కీలకమైన అంశం ఏంటంటే సుఖవంతమైన, సులభతరమైన, విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన భోగలాలస జీవితాన్ని అనుభవించి జీవిత ప్రయాణాన్ని కొనసాగించే విధంగా మనిషి తన ప్రణాళికలను రూపొందించుకున్నాడు. కాబట్టి ప్రస్తుతం మనిషి ఎలా ఉన్నాడంటే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు చుట్టూ వస్తు సంపదలోనే పూర్తిగా మునిగిపోయాడు. కరెన్సీ కట్టలే మనిషి జీవితానికి ప్రామాణికమయ్యాయి. మానవ జీవితం రోజు రోజుకు దుర్భరంగా మారుతుంది. ఎన్నో ప్రణాళికలు, పథకాలతో మనిషి ముందుకెళ్తున్నప్పటికీ ఆ ప్రణాళికలు, పథకాలన్నీ కూడా భౌతికవాదపు మత్తును పెంచుతున్నాయి తప్ప మనిషిని దాని నుండి విడుదల గావించడం లేదు. అందువలన ఆధ్యాత్మికతను గురించి బోధిస్తున్నప్పటికీ, అది వినటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ నిజ జీవితంలో ప్రయోగపూర్వకంగా, అనుభవపూర్వకంగా అది సాధ్యం కావటం లేదు. అందుకే సంస్థలు పెరుగుతున్నాయి కానీ పరిణతి చెందే సాధకుల యొక్క సంఖ్య మాత్రం ఉండటం లేదు. కారణం ఏంటంటే బోధన చాలా సులభం, ఆచరణ చాలా కష్టం. బోధించే వ్యక్తి సమస్యల నుంచి బయటపడి బోధించగలుగుతాడు, కానీ ఆచరించే వ్యక్తికి సమస్యలు ఉండకూడదు కదా. ఎవరైనా సమస్య లేకుండా ఆధ్యాత్మిక మార్గం వైపుకి ఎందుకు పరుగులు పెడతారు? సమస్య ఉంటేనే ఆధ్యాత్మికత కోసం ఆరాటం జరుగుతుంది. మరి సమస్య అనేది ఉన్నప్పుడు, మనసంతా దాని చుట్టే తిరుగుతున్నప్పుడు సమస్య నుంచి బయటపడకుండా ఆత్మను గురించి, భగవంతుని గురించి, మోక్షాన్ని గురించి, ముక్తిని గురించి, స్వేచ్ఛను గురించి ఎంత సమాచారాన్ని బలవంతంగా లోపలికి ప్రవేశపెట్టినా సమస్య అనేది లోపల ఉంది కాబట్టి ఆ సమాచారంకి ఎటువంటి విలువ ఉండదు, ఆచరించడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే పిన్న వయసు నుండే బిడ్డలంతా కూడా భౌతికవాదం నుండి బయటపడే అవకాశం లేనంతగా ఇరుక్కుపోయారు. భౌతికవాదం అనేది జీవితంలో, జీవన విధానంలో ఒక భాగమైంది. మరొక మాటలో చెప్పాలంటే భౌతికవాదం అనేది అవసరానికి మించి స్థాయి దాటి భౌతికవాదపు మత్తుగా రూపాంతరం చెందింది. భౌతికవాదపు మత్తులో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ప్రకృతికి అనుగుణంగా జీవించటం అనేటటువంటి విషయాన్ని మనిషి పూర్తిగా మర్చిపోయాడు. ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకోవటం అనేటటువంటి విషయంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. ఈ ఒక్క సూత్రమే మానవ జాతిని సమూలంగా పతనం చేసింది. ప్రకృతికి అనుగుణంగా జీవించటమా, ప్రకృతిని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటమా? ప్రకృతికి అనుగుణంగా జీవించటం అంటే భౌతికవాదం నుండి పూర్తిగా బయటపడడమే. ప్రకృతిని మన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవటం అంటే భౌతికవాదంలో పూర్తిగా ఇరుక్కుపోవటమే. గత కొన్ని వేల సంవత్సరాల మానవ నాగరికత పరిణామంలో మనిషి మత్తులో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు, భ్రాంతిలో ఉన్నాడు, పిచ్చిలో ఉన్నాడు, వెరిలో ఉన్నాడు, వ్యామోహంలో ఉన్నాడు.
ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కుంటున్నాడు. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని పూర్తిగా మర్చిపోయి బాహ్య ప్రపంచం నుండి ఆనందాన్ని పొందాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో పరుగు పందెం కొనసాగిస్తున్నాడు. ఇవాళ రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, ఖండాల మధ్య కూడా విపరీతమైన పోటీ కనపడుతుంది. దేశ రక్షణ కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నారు. ఆ ధనాన్ని అంతటినీ ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించగలిగితే ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. ఆర్థిక వనరుల యొక్క అవసరం పెరుగుతుంది కాబట్టి అవినీతి కూడా తారస్థాయికి చేరుతుంది. అవినీతిని అంతమొందించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. ఎందుకంటే అవినీతి నిరోధక శాఖ అనేది కూడా ఆర్థిక పరమైన అంశాలతోనే ముడిపడింది కదా. కొన్ని వర్గాల వాళ్ళు వందల వేల కోట్లు సంపాదించుకుంటూ చిరు ఉద్యోగస్తుల మీద అవినీతి దాడులు చేస్తే అది సమంజసంగా ఉంటుందా? ఆలోచించండి. ఒక్కసారి ఎన్నికలు వచ్చాయంటే ఎన్ని లక్షల కోట్లు అనధికారికంగా ఖర్చు అవుతుందో ఆలోచించండి. కాబట్టి డబ్బుకి, భౌతికవాదానికి, అవినీతికి, జీవన విధానానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. డబ్బు మూటలు పెరుగుతున్నాయంటే తప్పనిసరిగా అవినీతి కూడా పెరుగుతుంది. ధర్మార్జన అనే పదం పూర్తిగా ప్రక్కకు తప్పుకుంది. అక్రమార్జన, ఉచితార్జనల కోసం మనుషులంతా కూడా ఆరాటపడుతున్నారు. శారీరక అవసరం తీరకుండా, భౌతిక అవసరం తీరకుండా ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా జీవించే అవకాశమే లేదు. ఎప్పుడైతే భౌతిక అవసరాల కోసం మనం ఆరాటపడుతుంటామో ధనార్జన మీద తప్పనిసరిగా దృష్టి ఉండవలసింది. ధనార్జన ధర్మపదంగా ఉంటే కుటుంబ పోషణ కడుభారంగా ఉంటుంది. వాస్తవానికి కుటుంబ పోషణ సాధ్యం కాదు కూడా. ఎందుకంటే డబ్బుతోటే జీవితం కొనసాగుతుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆర్థిక వనరులు తప్పనిసరిగా అవసరం అవుతున్నాయి. ఎంత వస్తు సంపద పెరిగితే అంత తృప్తి కలుగుతుంది. అందుకే వస్తు సంపద కోసం ఆరాటపడుతున్నారు. భౌతిక సంపద కోసం విపరీతంగా ప్రణాళికలు, పథకాలు వేస్తున్నారు. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితం అంతా కూడా ఆర్థిక వనరులతోనే ముడిపడి కొనసాగుతుంది. ఆర్థిక వనరులు పుష్కలంగా లేకపోతే కుటుంబ పోషణ కడుభారం అవుతుంది. కాబట్టి అవసరానికి మించి ఆర్థిక వనరులు సేకరించుకోవలసినటువంటి అవసరం వస్తుంది. అవసరాలు తగ్గించుకోవటం సాధ్యం కాదు. అవసరాలను అణుచుకోవటం కూడా సాధ్యం కాదు. అవసరాలను కుదించడం కూడా సాధ్యం కాదు. అవసరాలను ప్రక్కన పెట్టడం కూడా సాధ్యం కాదు. కుటుంబ అవసరాలు తీర్చకపోతే ఆ వ్యక్తి అసమర్థపు యజమానిగా ముద్ర వేసుకుంటాడు. కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు ఉండవు. ఎప్పుడైతే అందరి యొక్క అవసరాలు తీరుస్తామో అప్పుడే యజమాని మీద గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. అవసరాలు తీర్చకుండా కబుర్లు చెప్తూ ఉంటే, ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉంటే వాళ్ళ వినేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు లేక ప్రొఫెషనల్ కోర్సు వరకు ఒక బిడ్డను చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేయండి. వనరుల వేట అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం అవుతుంది. ఈ మహాప్రస్థానంలో ప్రతి ఒక్కరు కూడా ధర్మాన్ని కాలరాయవలసి వస్తుంది. ధర్మానికి అవకాశం లేనప్పుడు సాధన మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అందుకే ఒకప్పుడు ఆధ్యాత్మిక విధానం వేరు, నేడు అనుసరించేటటువంటి ఆధ్యాత్మిక విధానాలు వేరు. స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికత కూడా రూపాంతరం చెంది
అనేక రకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. అది కూడా కలుషితం అవుతూ వస్తుంది. అందువల్ల భౌతికవాదం అనేది తప్పనిసరి. ఒక మాటలో చెప్పాలంటే భౌతికవాదం కూడా భౌతికవాదం మత్తుకి దారితీసింది. కాలుష్యపు కూరల్లో చిక్కున్నటువంటి మానవుడు దాని నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా భౌతికపరమైనటువంటి అంశాల మీదనే ఆధారపడాలి. వాతావరణం వేడెక్కుతూ ఉంది. కాలుష్యం విపరీతంగా పెరిగింది. కల్తీ పదార్థాలు మార్కెట్లోకి యథేచ్ఛగా విడుదలవుతున్నాయి. పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పులకు శరీరం తట్టుకోలేకపోతుంది. అందువల్ల మనుషులంతా కూడా పరిసరాలను మార్చాలి అనేటటువంటి విషయంలో నిమగ్నమవుతున్నారు. తాను మారాలి అనేటటువంటి భావన కష్టతరంగా మారింది. మినిమం నీడ్స్ లేకపోతే, కనీస వసతులు సౌకర్యాలు లేకపోతే జీవించటం బహు కష్టమవుతుంది. అందువలననే పెట్టుబడిదారీ వ్యవస్థ బలోపేతం అవుతుంది. సత్యం, ధర్మం రెండు కూడా అడుగంటిపోతున్నాయి. ఆధ్యాత్మికత సిద్ధాంతానికే పరిమితం అవుతుంది. నిజ జీవితంలో సాధ్యం కావటం లేదు. ఇదంతా ఒక విషపరిణామం, దుష్పరిణామం, మాయావలయం. మనిషి క్షేత్రంలో పూర్తిగా బంధించబడ్డాడు. దాని నుంచి బయటపడటం కోసం అనేక రకాల పథకాలు, ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు. అవి కూడా సత్ఫలితాలను ఇవ్వటం లేదు. అందుకే ఆఖరి అస్త్రంగా ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి కూడా ఆలోచిస్తున్నాడు. కానీ ఆధ్యాత్మిక మార్గం కూడా ఎలా ఉంది? ఆనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది బహిర్గతమైనప్పటికీ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా దానిని మలుచుకోకపోతే అది కూడా పూర్తిగా సిద్ధాంతంగానే మిగిలిపోతుంది. పరిస్థితులు మారాలి, అంతరంగ స్థితి మారాలి. బాహ్య పరిస్థితులు మారకుండా అంతరంగ స్థితిని మార్చుకోవటం సాధ్యమవుతుందా? బాహ్య పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నప్పుడు అన్నీ వదులుకొని జీవించడం సాధ్యం కాదు కదా. అందువల్ల ఆర్థికంగా ఎదిగినటువంటి వాళ్ళే ఆధ్యాత్మిక మార్గం కోసం ఆరాటపడుతున్నారు. స్వీయ రక్షణ కోసం పరితపిస్తున్నారు. ఆరోగ్యం కోసం, రుగ్మతల నుండి బయటపడటం కోసం, భవిష్యత్తులో జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గాన్ని అనుసరిస్తున్నారు. కానీ వాళ్ళు పోగు చేసుకున్నటువంటి అకౌంట్ మాత్రం తనలో చెడు కర్మ ఫలాన్ని ముందే పెంచి ఉంది. కాబట్టి ఆర్థికంగా ఎదిగినప్పటికీ ఆధ్యాత్మికతను అందుకోవాలంటే గత చరిత్రకు సంబంధించినటువంటి చెడు కర్మఫలం మనిషిని ముందుకు వెళ్లకుండా నిరోధిస్తుంది. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు. ఆరోగ్యం అనేటటువంటి పునాది ఉంటేనే మనిషి ఆధ్యాత్మిక పరిణతికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనే పునాది ఉండాలంటే మనిషి తప్పనిసరిగా ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించాలి. ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, శ్రమిస్తూ, కష్టార్జితంతో జీవితాన్ని కొనసాగించేవాళ్ళు ఎటువంటి సాధనలు చేయవలసిన అవసరం లేదు. వాళ్ళ జీవితమే సాధనగా మారుతుంది. వాళ్ళ అకౌంట్ ఎప్పుడు కూడా జీరోగా మెయింటైన్ చేయబడుతుంది. స్వశక్తి మీద ఆధారపడటమే ఆధ్యాత్మికత. ప్రకృతి వనరుల మీద, సమాజం మీద ఆధారపడటమే బానిసత్వం. జీవన శైలి మారకుండా, జీవన విధానం మారకుండా, ఆలోచన విధానం మారకుండా బానిస భావంలో జీవిస్తూ ఆధ్యాత్మికతను అందుకోవటం అంటే అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు.
అందుకే భారతదేశంలోనే ఆధ్యాత్మికత ఉద్భవించినప్పటికీ ఈ దేశంలోనే సమస్యలు ఎక్కువగా కనపడుతున్నాయి. భౌతికవాదాన్ని పరిమితం చేయటం సాధ్యం కావటం లేదు. వ్యాపారమే నాగరికతకు చిహ్నంగా మారినటువంటి ప్రస్తుత తరుణంలో ఆర్థిక వనరుల ఆధిక్యతను సంతరించుకున్నప్పుడు, ధనార్జనే జీవిత ధ్యేయంగా మారుతున్నప్పుడు ధర్మం అనేది కేవలం ఒక ఉన్నతమైన మాటగా మాత్రం మిగిలిపోతుంది. అందుకే ఎవరు ఎన్ని రకాల విఫల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమాజంలో సంక్షోభాలు తలెత్తుతూనే ఉన్నాయి. అన్ని రకాల వివాదాల వెనుక భౌతికవాద మత్తే కేంద్రీకృతమైంది. ప్రతి ఒక్కరు కూడా చట్టం న్యాయం పరిధిలో జీవిస్తున్నారు తప్ప ధర్మాన్ని గురించి సత్యాన్ని గురించి అసలు ఆలోచించడం లేదు, ఆలోచించే అవకాశం లేదు, ఆలోచించిన అనుభవంలోకి పొందడం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఈ విధంగా మానవ జీవితం సమస్యల సుడిగుండంలో ఇరుక్కున్నప్పుడు, చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మనిషి ఆ సమస్యల నుండి బయటపడకుండా అంతరంగంలో అసంతృప్తిని పెంచుకొని చీకటి గదులకే పరిమితమై కఠోర సాధనలు చేసినందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సాధన అనేది ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సునాయాసంగా ఉండాలి, సత్ఫలితం వచ్చే విధంగా ఉండాలి. బలవంతంగా కళ్ళు మూసుకున్నా సరే అంతరంగంలో అలజడి, అసంతృప్తి తారాస్థాయికి పెరుగుతాయి తప్ప అవి తగ్గే అవకాశమే లేదు. కాబట్టి మానవ జీవితం అన్ని విధాలా బలహీనమైంది. మానవ వ్యవస్థే పూర్తిగా కుళ్ళిపోయింది. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలు రెండు కూడా భగ్నమయ్యాయి. వైదిక వ్యవస్థకు అవకాశం లేకుండా పోయింది. నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి, అదే స్థాయిలో పాజిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నమాట వాస్తవమే. కానీ నెగిటివ్ యొక్క తీవ్రతలో పాజిటివ్ కనుమరుగవుతుంది. నెగిటివ్ పాజిటివ్లు రెండూ సమాన స్థాయిలో ఉన్నమాట వాస్తవమే. కానీ నెగిటివ్ ఆధిక్యతను సంతరించుకొని అన్ని రంగాల్ని పూర్తిగా ఆక్రమించుకున్నందువల్ల పాజిటివ్ ఫోర్సెస్ అనేవి నామమాత్రంగా ఉండిపోతున్నాయి. కాబట్టి జీరో అకౌంట్ మెయింటైన్ చేయటం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాకపోవచ్చు. కానీ అంతరంగ స్థితిని మార్చుకుంటే చాలు. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచాన్ని మార్చడం కాదు, ప్రపంచ పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవటం కాదు, వ్యక్తులను బలవంతంగా మన వైపుకు మళ్లించడం కాదు, ప్రపంచాన్ని మానసికంగా వదిలివేయడమే జీరో అకౌంట్ అవుతుంది. అన్నీ ఉండాలి, అందరి మధ్య ఉండాలి, అందరితో కలిసి ఉండాలి, అన్ని కార్యక్రమాల్లో చైతన్యవంతంగా పాల్గొంటూ ఉండాలి. కానీ అంతరంగంలో మాత్రం జీరో అకౌంట్ ఉండాలి. కాబట్టి జీరో అకౌంట్ అనేది ఆస్తులకు సంబంధించింది కానే కాదు, భౌతిక సంపదకు సంబంధించింది కానే కాదు, కరెన్సీ కట్టలకు సంబంధించింది అంతకన్నా కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. భావ ఐశ్వర్యానికి, భావ దారిద్ర్యానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం మానవ జాతిలో భావ దారిద్ర్యం విపరీతంగా పెరుగుతుంది, భావ ఐశ్వర్యం అనేది కనుమరుగవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోని కీలకమైనటువంటి అంశం ఏంటంటే అంతరంగాన్ని మార్చుకోవటమే తప్ప బాహ్య ప్రపంచాన్ని మార్చడం కానే కాదు. అనంతమైన ప్రపంచాన్ని అల్పమైన జీవితంతో మనం ఎలా మార్చగలుగుతాం? అందుకే ప్రచారం ముఖ్యం కాదు, ఆచారం చాలా ముఖ్యం.
ఆచరణాత్మకమైంది ఏంటంటే అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటమే. బాహ్య ప్రపంచాన్ని మానసికంగా వదిలివేయగలిగితే అకౌంట్ జీరో అవుతుంది కదా. లోపల స్థితి పవిత్రంగా ఉన్నప్పుడు బయట ఎలా ఉన్నా పర్వాలేదు. అంతరంగంలో సత్యం ఉండాలి, బయట తప్పనిసరిగా సమర్థత ఉండాలి. అంతరంగంలో సత్వగుణం ఉండాలి, బయట తప్పనిసరిగా రజోగుణం ఉండాలి. అంతరంగంలో సరిగా ఉంది అనుకోవాలి, బయట తప్పనిసరిగా సరిచేస్తూ ఉండాలి. అంతరంగంలో నిష్కపటంగా ఉండాలి, బయట మాత్రం కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలి. కాబట్టి అంతరంగాన్ని లౌకిక జీవితాన్ని మధ్య జాగ్రత్తగా సమతుల్యాన్ని సమత్వాన్ని పాటించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది. మన చుట్టూ నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఫోర్సెస్ని ఎదుర్కొనేటటువంటి సమర్థత లేకపోతే ఆ నెగిటివ్ ఫోర్సెస్ మన జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటాయి. అంతరంగంలో సత్యం ఉండి లౌకిక జీవితంలో సమర్థవంతంగా వ్యవహరించగలిగితే కుటుంబ పోషణకు భౌతిక అవసరాలకు ఎటువంటి డోకా ఉండదు. ఆధ్యాత్మిక ప్రయాణం కూడా సులభతరం అవుతుంది. అంతరంగంలో వైరాగ్యం ఉందనుకోండి, బయట యాజమాన్య తత్వంలో జీవించినటువంటి ఇబ్బంది ఉండదు. అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఆస్తులను కాపాడుకోవాలి, కుటుంబ పోషణ గురించి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వ్యవహరించగలగాలి. ప్రణాళికలు పథకాలతోటి కుటుంబాన్ని నడుపుతూ ఉండాలి. ప్రత్యేకించి ఆర్థిక క్రమశిక్షణ అనేది తప్పనిసరి. భౌతికవాదం నుండి పూర్తిగా బయటపడే అవకాశం లేకపోయినా భౌతికవాదపు మత్తును మాత్రం పెంచుకోకూడదు. భౌతికవాదపు మత్తు పెరిగిందంటే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే సాధనకు అవకాశం ఉండదు. శరీరం మనసు సహకరించకపోతే సిద్ధాంతపరంగా ఎంత తెలుసుకున్నది మొత్తం కూడా బుడిదలు పోసిన పన్నీరే కదా. ప్రస్తుతం శరీరాన్ని సుఖపెట్టే దిశగా జీవిత ప్రణాళికలతో అందరూ ముందుకెళ్తున్నారు కాబట్టి అదేవిధంగా మన జీవితాన్ని కొనసాగించేటట్లయితే వాళ్ళకు పడే శిక్ష మనకు కూడా తప్పనిసరిగా పడుతుంది. అందువల్ల కుటుంబ పోషణ అనేది బాధ్యతలో ఒక భాగమే, సాధనలో ఒక భాగమే. కుటుంబ పోషణను విస్మరించి భగవంతుడి కోసం అన్వేషణ చేయటం అంత ఆత్మవంచన మరొకటి ఉండదు. అందువల్ల లౌక్యాన్ని అంతరంగాన్ని సమన్వయం చేసుకొని ముందుకెళ్ళగలిగితే అంతరంగ శుద్ధికి ఎటువంటి ఆటంకం ఉండదు. కుటుంబ పోషణ సజావుగా జరుగుతూ ఉంటుంది. అదే కళాత్మక జీవన విధానం అవుతుంది. ప్రస్తుతం అందరూ కూడా కళాత్మక జీవన విధానాన్ని గురించి అవగాహన లేకుండా జీవిస్తున్నారు. ఆధ్యాత్మికవేత్తలను గమనించండి. లౌకిక జీవితాన్ని పూర్తిగా విస్మరించి ఆధ్యాత్మికతలో ఏదో ఉందనే భావంతో ఆ పిచ్చిలో పడిపోతున్నారు. భౌతికవాదులను గమనించండి. ఆధ్యాత్మికతలోకి వెడితే నష్టపోతామనేటటువంటి భావంతో ఆధ్యాత్మికతకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆధ్యాత్మికతకు దూరం అవుతూ భౌతికవాదంలో ఉంటారో ఒక దశకు పోయిన తర్వాత అంతరంగంలో అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే జీవిత పరమార్థం నెరవేరే అవకాశం లేదు కదా. భౌతిక సంపదను పెంచుకుంటూ పోతున్నప్పటికీ దాని పట్ల వైరాగ్యం ఉండేటట్లయితే మనిషి అంతరంగంలో తప్పనిసరిగా సంతృప్తి ఉంటుంది. అంతరంగం ఖాళీ అవుతుంది. అదే సన్యాసం అవుతుంది. భౌతిక సన్యాసం కాదు కావలసింది, అంతరంగ సన్యాసం కావాలి. మనం పట్టుకున్నాం అనుకోండి, అది తప్పనిసరిగా సమస్య అవుతుంది.
వదిలేసామనుకోండి, అది సమాధి అవుతుంది. మనం భౌతికంగా అన్నింటి మధ్య ఉండాలి, అన్ని రకాలైనటువంటి చట్టపరమైన చర్యల్లో పాల్గొంటూ ఉండాలి. కానీ అంతరంగంలో మాత్రం అన్నింటినీ వదిలేసే స్థితి రావాలి, స్థాయి రావాలి. ఇది కళాత్మక జీవన విధానం అంటే. అహంకారం లేకుండా ఉంటేనే ఆధ్యాత్మికత కాదు. అహంకారం కూడా ఉండాలి, కానీ అది పరిమితంగా ఉండాలి, మోతాదుకు మించి ఉండకూడదు. ఎప్పుడైతే అహంకారం బలోపేతం అవుతుందో అది అంతరంగ శుద్ధికి ఆటంకం అవుతుంది. అసలు అహంకారం లేకుండా జీవించడం అనేది సాధ్యం కాదు. లౌకిక జీవితంలో తప్పనిసరిగా అహంకారం ఉండాలి, అంతరంగంలో మాత్రం నేను ఏమీ కాననే భావన కలగాలి. త్రాసును ఏ వైపుకి మొగ్గకుండా జాగ్రత్తగా సమత్వంలో, సమతుల్యంలో కొనసాగిస్తూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది, అందుకు కూడా మనం వెనుకాడకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని విపత్కర పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది, అది కూడా సాధనలో ఒక భాగం అనుకోవాలి. బలవంతంగా సర్దుబాటు దూరంలో ఉండకూడదు. అడ్జస్ట్మెంట్ అనేది చాలా ప్రమాదకరం. బలవంతంగా అడ్జస్ట్ అవుతున్నప్పుడు ఒక దశకు పోయిన తర్వాత అది మరలా లావాలా గుప్పొంగుతుంది. అడ్జస్ట్మెంట్ అంటే అంతరాత్మక విరుద్ధమైన జీవన విధానమే, చాలా ప్రమాదకరం. కాబట్టి పరిస్థితులకు అడ్జస్ట్ కావటం కాదు, పరిస్థితులను జాగ్రత్తగా బేరీజు వేసుకొని అందుకు చక్కటి కళాత్మక జీవన విధానాన్ని అనుసరించగలగాలి. సిద్ధాంతపరంగా ఒక వ్యక్తి నుండి మనం తెలుసుకున్నప్పటికీ దానిని మన జీవితానికి అన్వయించుకోవటం బహు కష్టతరం అవుతుంది. అనుభవం పెరిగే కొద్దీ మనిషిలో పరిణతి కలుగుతూ ఉంటుంది. అనుభవం లేకుండా కేవలం సిద్ధాంతం తెలుసుకుంటే అది నిజ జీవితంలో అమలు జరగటం చాలా కష్టతరం అవుతుంది. పరిస్థితులు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. స్థానిక పరమైన పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి తప్ప మొండి వైఖరితో ఉండకూడదు. కానీ నాకు తెలిసినంత వరకు అంతరంగం పవిత్రంగా ఉంటే, అంతరంగం స్వచ్ఛంగా ఉంటే, అంతరంగం జీరోగా ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది, అన్నీ సమకూరతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అంతరంగంలో ఏమాత్రం స్వార్థం ఉన్నా, కలుషితం ఉన్నా, అకౌంట్ను విపరీతంగా పెంచుకోవాలనేటటువంటి ఆరాటం ఉన్నా, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కుంటుపట్టమే కాకుండా సమస్యలు కూడా తలెత్తుతూనే ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం అనుసరించేటటువంటి విధానంలో మరికొన్ని సమస్యలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఒక గొలుసు మాదిరిగా కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల మనం స్థానిక పరిస్థితులను బట్టి, అప్పటి విధానాన్ని బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించగలగాలి. లొంగిపోవటం భావ్యం కాదు, నిరంతరం యుద్ధం చేయటం కూడా సమంజసం కాదు. పరిస్థితులకు అనుగుణంగా ఆచితూచి ముందుకు వెళ్ళగలగాలి. పరిస్థితులు కష్టంగా ఉన్నాయి అనుకోండి, మనం అనుసరించేటటువంటి విధానాన్ని కూడా మార్చుకుంటూ ఉండాలి. కాబట్టి మానవుల యొక్క ప్రస్తుత జీవన విధానం భయానకంగా ఉంది కాబట్టి మనం నూతన విధానాన్ని ఎన్నుకొని అనుసరించేటప్పుడు మనకు కూడా అడుగడుగున కొన్ని చిక్కుముడులు ఉద్భవిస్తూనే ఉంటాయి, సమస్యలు వస్తూనే ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతను వదిలిపెట్టకూడదు. అలాగని చెప్పి భౌతికవాదం ముఖ్యం అనుకొని దానిలో ఇరుక్కుపోకూడదు. భౌతికవాదాన్ని ఎంతో కొంత మేరకు
అనుసరిస్తూ ఉండాలి. ఆధ్యాత్మిక సాధన కూడా నిరంతరాయంగా జరిగిపోతూ ఉండాలి. అందుకు ఒకే ఒక మార్గం ఏంటంటే మనోబలం పెరగాలి, సమర్థత పెరగాలి, ధైర్యం పెరగాలి, విశ్వాసం పెరగాలి, అంతరంగం ప్రశాంతంగా ఉండాలి. అందుకు తమో రజోగుణాలు రెండు కనిష్ట స్థాయిలో ఉండాలి, సత్వగుణం మాత్రం గరిష్ట స్థాయిలో ఉండాలి. తమో రజోగుణాలు తక్కువగా ఉండి సత్వగుణం ఎక్కువగా ఉంటే మనిషిలో మనోబలం సునాయాసంగా అలవడుతుంది. మనోబలం పెరగటమే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి మొదటి మెట్టు అవుతుంది. మనసు బలహీనంగా ఉన్నప్పుడు, తమో రజోగుణాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు ఎంత సాధన కొనసాగించినా అదంతా కూడా బుడిదలు పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి సాధన అనేది దేని మీద ఆధారపడింది? బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, కుటుంబం మీద ఆధారపడి ఉంటుంది, మన అంతరంగ స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. బాహ్యంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పటికీ మనం సాంకేతిక విధానాలను అనుసరించగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని సాధనగా మార్చుకోవచ్చు. ధ్యానంలో కూర్చోబోయే ముందు మెంటల్ ప్రిపరేషన్ అనేది తప్పనిసరిగా అవసరమే. ఆ మెంటల్ ప్రిపరేషన్ అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కుటుంబంలో ఉన్నప్పుడు, వృత్తిలో ఉన్నప్పుడు, దైనందిన జీవితంలో పాల్గొంటున్నప్పుడు, ఒక సంస్థలో పనిచేస్తూ ఉన్నప్పుడు, కార్యక్రమాలలో నిమగ్నం అవుతున్నప్పుడు మన ప్రతి కదలిక కూడా సాధన మీద ప్రత్యక్షంగా ఉంటుంది. బాహ్య ప్రపంచంతో ఘర్షణ వైఖరితో ఉన్నామనుకోండి, సాధన కూడా అదే స్థితిలో కొనసాగుతుంది కదా. బాహ్య ప్రపంచంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నాం అనుకోండి, అంతరంగం కూడా స్వచ్ఛంగా ఉండి సాధన కూడా అదే తరహాలో కొనసాగుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. మీరు, నేను, మనందరం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే భౌతికవాదం నుండి బయటపడటం సాధ్యం కాదు. భౌతికవాదాన్ని వ్యతిరేకించడం కూడా భావ్యం కాదు. భౌతికవాదాన్ని ఒక నిచ్చెనగా వాడుకుంటూ, పునాదిగా వాడుకుంటూ ఆధ్యాత్మిక పరిణతికి చక్కటి వ్యూహరచన గావించుకోవాలి. భౌతికవాదం ఎప్పుడైతే ఆధిక్యతను సంతరించుకుంటుందో ఆధ్యాత్మిక జీవనం అడుగడుగునా కుంటుపడుతుంది. అందువల్ల భౌతికపరమైన జీవితాన్ని, అంతరంగ స్థితిని, అంతరంగ సాధనని తప్పనిసరిగా సమన్వయం చేసుకొని ముందుకెళ్ళగలగాలి. ఇది ఫలానా విధంగా ఉండాలని చెప్పి నిర్దేశించడం సాధ్యం కాదు. కానీ అంతరంగ శుద్ధే జీవిత పరమార్థం అనే భావన ఉందనుకోండి, మనకు అనేక రకాల మార్గాలు తెలుస్తూ ఉంటాయి. ఆ మార్గాలను అనుసరిస్తున్నప్పుడు వచ్చేటటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలన్నీ కూడా అనుభవాలుగా మిగిలిపోతాయి తప్ప వాటి వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కాబట్టి దైనందిన జీవితాన్ని, అంతరంగ స్థితిని రెండింటినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలంటే భౌతికవాదాన్ని పొరపాటును కూడా వ్యతిరేకించకూడదు, భౌతికవాదం మత్తులో ఉండకూడదు. అన్నింటి మధ్య ఉన్న, అన్ని రకాల కార్యక్రమాల్లో పాల్గొంటున్న, అన్ని రకాల వ్యక్తులతో కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నప్పటికీ మన అంతిమ లక్ష్యం మాత్రం అంతరంగ శుద్ధి. అంతరంగ శుద్ధి జరుగుతుందంటే బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షణ తగ్గుతుంది. బాహ్య ప్రపంచం పట్ల ఆకర్షణ తగ్గుతుందంటే తప్పనిసరిగా సాధన సులభతరం అవుతుంది. కాబట్టి ధ్యానంలో కూర్చోవాలంటే ముందు మనసు సహకరించాలి కదా.
మనసు సహకరించాలంటే బాహ్య ప్రపంచంతో ఘర్షణ వైఖరి ఉండకూడదు కదా. అటువంటి ఘర్షణ వైఖరి నుంచి బయటపడటానికి తప్పనిసరిగా భౌతికవాదాన్ని ఒక నిచ్చెనగా వాడుకోవాలి. పడవ నీళ్ళల్లో ఉండాలి, నీళ్లు మాత్రం పడవలో ఉండకూడదు. నీళ్లు పడవలు ఉంటే ఏమవుద్ది? పడవ మునిగిపోతుంది. మనం ప్రపంచంలో ఉండాలి, కానీ ప్రపంచం మనలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండాలి, కానీ సంసారం మనలో ఉండకూడదు. కాబట్టి ఆధ్యాత్మికతే ప్రధానం అనుకుని లౌకిక జీవితాన్ని విస్మరించకూడదు. లౌకిక జీవితం ముఖ్యం అనుకొని ఆధ్యాత్మికతను అందుకోలేక దాన్ని వ్యతిరేకించి జీవిత పరమార్థం నెరవేరక అసంతృప్తితో జీవితాన్ని ముగించకూడదు. భౌతికవాదపు మత్తుందంటే తప్పనిసరిగా మరణాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. భౌతికవాదాన్ని పరిమితంగా వాడుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికత అనేది ఆలంబనగా ఉన్నప్పుడు మరణాన్ని వ్యతిరేకించడం జరగదు. మరణాన్ని వ్యతిరేకించకపోతే మనిషి మోక్షప్రాప్తిని పొందినట్లే. మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉండటం అంటే బంధాలను పెంచుకుంటున్నట్లే. కాబట్టి జీరో అకౌంట్ అనేది పూర్తిగా మనసుకు సంబంధించింది తప్ప బ్యాంక్ అకౌంట్కు సంబంధించింది కానే కాదు. కానీ బ్యాంక్ అకౌంట్ పెంచుకోవాలని పరితపించకూడదు. జీరో అకౌంట్ కోసం అవసరాలని కుదించుకోకూడదు, తగ్గించుకోకూడదు. జీరో అకౌంట్ అనేది పూర్తిగా వ్యక్తిగతమైనది. దానిని మెయింటైన్ చేయటం అంటే జీవితం పట్ల తప్పనిసరిగా సంపూర్ణ అవగాహన ఉండాలి. జీవితం పట్ల అవగాహన ఉందనుకోండి, మనిషి తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు, టచ్ మీ నాట్గా ఉంటాడు. తామరాకు మీద నీటి బొట్టు పడుతున్నప్పటికీ అది తామరాకు కత్తుకోదు, తామరాకు దానిని అంటించుకోదు, జారిపోతూ ఉంటుంది. మనం కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి, సత్యవంతమైన జీవన విధానం ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, నిజాయితీ ఉండాలి. అదే సమయంలో భౌతికవాదాన్ని కూడా అందులో ఒక భాగంగా చేర్చుకోవాలి. కానీ భౌతికవాదపు మత్తును మాత్రం పెంచుకోకూడదు. ఇదే నా సలహా. భౌతికవాదపు మత్తు పెరుగుతుందంటే శరీరం బలహీనపడుతుంది, అంతరంగం కలుషితమవుతుంది, సాధనకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి బిడ్డలారా, భౌతికవాదానికి భౌతికవాదపు మత్తుకు మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని, సామరస్యాన్ని గురించి జాగ్రత్తగా అవగాహన గావించుకొని భౌతికవాదాన్ని కూడా ఒక నిచ్చెనగా వాడుకుంటూ ఆధ్యాత్మిక పురోభివృద్ధి కోసం చక్కటి వ్యూహరచనతో ముందుకెళ్తారని మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.